మీ గొప్ప అవసరత గురించి నాకు తెలుసు. క్షమాపణ. మీరు మరియు జన్మించిన ప్రతి వ్యక్తి ఎందుకొరకు క్షమించబడాలి? క్షమాపణ లేకపోతే పరలోకంలో ఉన్న పరిశుద్ధ దేవుని నుంచి మరి సకల విధమైన ప్రేమ, మంచితనం, సంతోషం నుంచి శాశ్వతముగా వేరుపరచబడుతుము. నేను విశ్వసించుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నేను విశ్వసించుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మార్కు సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చివరి భాగంలో ఇలా సెలవిచ్చును. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. మరి మీకే తెలుసు, వెంటనే ప్రభు అయిన యేసు స్పందించారు. ఆ విశ్వాసమునకు ఆయన స్పందించారు. ఈ చర్యను చేసిన వారికి ఆయన స్పందించారు. మరి 5వ వచనంలో ఇలా చెప్పును. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఎప్పటిలాగే ప్రభు అయిన యేసు ఆ మానవుని నిజమైన అవసరతను గుర్తించారు. మీరు గమనించినట్లయితే పక్షవాయువు గలవాని దేహాన్ని ప్రభు అయిన యేసుని ప్రసన్నతలోనికి తీసుకెళ్లడానికి ఈ స్నేహితులు ఎంతగానో ఇబ్బంది పడ్డారు. మరి ఒక్కసారిగా తను అక్కడికి వెళ్ళిన తరువాత ప్రభువు శారీరక సమస్యలు తిరస్కరించారు. ఆయన దాన్ని గమనించనే లేదు. ఆయన పక్షవాయువు గలవాడని ప్రస్తావించలేదు. మీరు గమనించినట్లయితే ఈ మనిషికి శారీరక సమస్య కన్నా వేరే ఏదో ఉంది. తను ఆధ్యాత్మిక సమస్య కలిగి ఉన్నాడు. మరి ఈ ప్రాధాన్యతల పట్టిలో ఉన్న ఈ రెండిటిలో ఏది ప్రాముఖ్యమైనది అని యేసు ఎరిగి ఉన్నారు. సాటి మనుషులుగా శారీరక సమస్యలపై మాత్రమే కేంద్రీకరించి మరి ఆధ్యాత్మిక గురించి పట్టించుకోకుండా జీవించుతాము. ఏదైనా నొప్పి లేక బాధ కలిగినప్పుడు మనలను కోసుకుంటాము. ఆ తరువాత గారాబం చేసి మరి మనం దానిపై ఏదో ఒకటి రుద్దడం, లేక వేయడం, లేక మనం దానికి కట్టుకట్టడం, లేక మనం వైద్యుడి దగ్గరికి పరుగు తీయడం, ఏదైనా. ఓ, నాకు శారీరకమైన సమస్య ఉంది, నేను సంక్షోభంలో ఉన్నాను. మరి చాలా ప్రజలు లోతైన ఆధ్యాత్మిక సమస్యలో ఇరుక్కుపోయారు. మరి దాన్ని సరిపరచడానికి ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళరు. తరచుగా ఆధ్యాత్మిక సమస్యలో శారీరకమైన సమస్యలు ప్రమేయం కలిగి ఉంటుంది. ద్వేషం, చేదు, భయం మరియు పగ వంటి విషయాలు, ఇవన్నీ శారీరకమైన అనారోగ్యానికి కారణమవుతుంది. మీరు ఆధ్యాత్మిక సమస్యలో సరిపరిచినట్లయితే మీ శారీరకమైన సమస్యలు కూడా తేలికగా సర్దుకుపోతుంది. కొన్నిసార్లు సంపూర్ణముగా నయమవుతుంది. కానీ కాదు, మనం శారీరకమైన సమస్యలపై ఏకాగ్రత ఉంచి దాన్ని పట్టించుకోము. మన ప్రాధాన్యతలను తలక్రిందులుగా చేసేదము. ఈ మనిషికి శారీరక స్వస్థత కంటే వేరే ఏదో అవసరమై ఉంది. తనకు క్షమాపణ యొక్క అవసరత ఉంది. తనకు క్షమాపణ యొక్క అవసరత ఉంది. ఈ మనిషి యొక్క అవసరతను గూర్చి నలుగురు స్నేహితులు విశ్వాసానికి ప్రతిస్పందనంగా ప్రభుని ప్రతిపాదనము సంపూర్ణ అధికారము చెంది ఉంది. కానీ ఈ ప్రతిపాదనము సూక్ష్మ జ్ఞానము ద్వారా తనిఖా చేయబడలేదు, నిరూపించబడలేదు.
లేక నిర్ధారించబడలేదు. చుట్టూ ఉన్న ప్రజలకు క్షమాపణ అసలైన విషయమని గమనించలేకపోయారు. మరి పడకపై ఉన్న ఆ మనిషి కూడా క్షమాపణ అసలైన విషయమని గమనించలేకపోయాడు. క్షమాపణ ఎప్పుడూ అలాగే. మీరు గమనించినట్లయితే క్షమాపణ అనుభవానికి సంబంధించినది కాదు. క్షమాపణ కనిపించదు, మీరు దానిని చూడలేరు. అది స్పృశించరానిది, మీరు అనుభూతి చెందలేరు. ఇది పరలోకంలో ఉన్న దేవుడు చేసే ఒక పని. ఇది మీ లోపల జరగదు, ఇది మీ వెలుపలకి జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని క్షమించినప్పుడు ఆయన దాని లోపల చేరు. మీకు క్షమాపణ యొక్క అనుభవం లేదు. క్షమాపణ యొక్క ఫలితంగా మీకు ఉపశమనము యొక్క అనుభవం కలుగుతుంది, కానీ క్షమాపణను మీరు అనుభవించలేరు. విశ్వాసము మూలముగా మీరు దీన్ని అంగీకరించాలి. ఏ సాంకేతన లేకుండా, మరి ఎలాంటి ఆధారము లేకుండా దాన్ని దేవుడు చెప్పారు అని అంగీకరించాలి. మీరు క్షమింపబడి ఉన్నారు అని దేవుడు చెప్పాడు. మిమ్మల్ని మీరు క్షమించలేరు. కీర్తనాకారుడు కీర్తనలు 51లో చెప్పెను, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. మన అపరాధం లేక పాపము నిమిత్తం సాధారణ మానవులు విమోచించి మనలను క్షమించలేరు. వారు క్షమించగలరు, కానీ మన ఇబ్బందులను తుడిచివేయలేరు, సమస్యలను తీసివేయలేరు. దేవుడు మాత్రమే అలా చేయగలరు. ప్రభు అయిన యేసు కల్వరి శిలువపై మన కొరకు చేసిన చర్య యొక్క బలము ద్వారా మనలను దేవుడు క్షమించగలిగారు. ప్రభు అయిన యేసు శిలువపై వేయబడి మరణానికి లోబడినప్పుడు తన స్వంత పాపము కొరకై మరణించలేదు. మీ పాపాల కొరకై, మరి నా పాపాల కొరకై ఆయన మరణించారు. ఆయన స్వంత పాపము అని ఏమీ ఉండలేదు. అందువలన ఆయన మన కొరకై మరణించారు. మీ యొక్క న్యాయ తీర్పును ఆయనపై తీసుకున్నారు. నా యొక్క న్యాయ తీర్పును ఆయనపై తీసుకున్నారు. ఆ శిలువపై మూల్యం చెల్లించినందువలన ఈరోజు దేవుడు ఉచితంగా మన భూత, వర్తమాన మరియు భవిష్యత్తులో ఉన్న పాపాల నుండి మిమ్మల్ని క్షమించగలరు, మరి నన్ను క్షమించగలరు. మనం ఆయన యొక్క నివారణలోనికి వచ్చి యేసుక్రీస్తుని చర్యలో విశ్వసించి మనం దానిని అనుభూతి చెందగలమా, అర్థం చేసుకోగలమా, నిరూపించగలమా లేదా? ఇది విశ్వాసానికి సంబంధించినది. దేవుని క్షమాపణ మన ఏకైక అవసరత, మరి ఇది ఈ ప్రకారణంలో తీసుకొచ్చింది. ఇది మానవుని శారీరకమైన అవసరత కాదు, ఇది మానవుని ఆధ్యాత్మిక అవసరత. ఏదైతే మన ప్రాధాన్యత పట్టిలో యేసుకు తెలిసిన అన్నిటికంటే మొదటి అవసరత. దేవుని క్షమాపణ మన జీవితంలో ఏకైక అవసరత. మరి ఈ ఉదయం అది లేకుండా ఉండడం చాలా సులభమైన విషయం. ఈ ప్రపంచంలో సంపద కంటే, గెలుపు కంటే, సంతోషము కంటే, ఆరోగ్యము కంటే అధికముగా అవసరమైన ఒకే ఒక విషయం క్షమాపణ. మరి అది మీ దగ్గర లేదు, ఎందుకంటే మీరు దాన్ని అడగలేదు. మీరు యేసుక్రీస్తు వైపు రాలేదు. మీరు ఈ పరిస్థితిలో ఉంటే ఏది ముఖ్యము కాదు, దేవుని క్షమాపణ ప్రాముఖ్యముగా ఉంది. జీవితం తాత్కాలికమైనది, అది ముగింపుకు వస్తుంది. మరి అది ముగింపుకు వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు మనం ఎంతగా ఈ స్థాయికి వచ్చాము అని ముఖ్యం కాదు, మనకు దేవుని క్షమాపణ ఉందా లేదా అనడం. ఒకరోజు ఏమైనా కానీ ప్రతి ఒక్కరూ సర్వశక్తుని ముందు
నిలబడాలి. మనం ఆయనతో వ్యవహరించుకోవాలి. మనం క్షమించబడ్డామా లేక మనం క్షమించబడలేదా? అది ఈ ప్రపంచంలో వ్యత్యాసాన్ని తెస్తుంది. వెలుగు మరి చీకటి మధ్య వ్యత్యాసాన్ని చేస్తుంది. జీవము మరణము మధ్య, పరలోకము మరి అగ్నిగుండము మధ్య అదే సకలాన్ని నిర్ణయించుతుంది. రక్షణ గురించి మాట్లాడుకుంటాం, మరుజన్మ గురించి మాట్లాడుకుంటాము. ఎక్కడైతే రబ్బరు దారిని తాకినట్టు మనకు అవసరమైనది క్షమాపణ. దేవుని నివారణ అయిన యేసుక్రీస్తుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనకు క్షమాపణ దొరుకుతుంది. మరి సమాప్తమైన చర్యలో మనం విశ్వాసముంచి మరి మనకు కావాల్సిన దాన్ని ఆయనతో అడగాలి. క్షమాపణ గురించి వివరించు 3 వచనముల గురించి మీతో పంచుకుంటాను. మొదటిగా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 38-39 వచనములు. మరియు సహోదరులారా, ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. ధర్మశాస్త్రము పాటించడం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో, క్రీస్తుని సమాప్తమైన చర్యలో విశ్వసించడం ద్వారా మరి ఆయనను మీ జీవిత ప్రభువుగా చేసుకుంటే మీరు నీతిమంతుడుగా తీర్చబడుదురు. మీరు క్షమాపణ పొందిన తరువాత పరలోకమందు మీ ఖాతా సమతుల్యం చేయబడుతుంది. నేను ముందుగా చెప్పినట్టు ఇది అనుభవం కాదు, ఇది మీరు అంగీకరించాల్సిన యొక్క వాస్తవం. కొలస్సీయులకు 1వ అధ్యాయం 13వ వచనం. తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతుంది ఎవరైతే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన రక్తము ద్వారా విమోచన అనగా ఏంటి? పాప క్షమాపణ గురించి ఇక్కడ మనకు చెబుతుంది. మనం క్షమించబడ్డామా లేదా మనం క్షమించబడలేదా? క్షమాపణకు ఒక్కటే దారి, అది దేవుని నివారణలో నమ్మకం ఉంచడం. ఏ వ్యక్తి అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 13-18 వచనములు. క్రీస్తుని రక్షకునిగా ఎలా తెలుసుకున్నారని అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని చెప్పుచున్నారు. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలపడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడే నేను, ప్రభువా, నీవెవడవని అడుగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతి గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. ఇక్కడ మళ్ళీ ఒక ప్రాధాన్యత ఉంది. పౌలు నియమించబడ్డారు. పౌలు
పంపబడ్డాడు. ప్రజల పాపాల నుండి క్షమించుటకు క్రీస్తును శుభవార్తను ప్రకటిస్తూ పౌలు తన జీవితాన్ని గడిపారు. మరి సత్యవేదము ఇలా సెలవిచ్చును, అదేమనగా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఈ ఉదయం మనలో ఈ వర్గముల్లో రాని ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు. మరి క్షమాపణ యొక్క అవసరతను కలిగి ఉన్నాము. ఈ ఉదయం మీరు దాన్ని పొందుకొని ఉన్నారా? సత్యవేదము ఇలా సెలవిచ్చును, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల స్వయముగా ఎదుర్కొని మరి అవును ప్రభువా, నేను మీరు చెప్పుచున్న వ్యక్తిని నేనే అని చెప్పగా, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. కొన్ని మాత్రమే కాదు, కానీ సమస్తాన్ని నేను విశ్వసించుచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనములు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను.